రైట్. ఆరోగ్యశ్రీని దూరం చేసి పేదవాడికి వైద్యాన్ని దూరం చేశారు. అట్ ప్రెజెంట్ పేద విద్యార్థులకు విద్యను కూడా దూరం చేస్తున్నారు. అందుకే ఈ ప్రైవేటీకరణ అంశం ఏదైతే ఉందో దీన్ని వ్యతిరేకిస్తూ ఇటు వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు చెలో మెడికల్ కాలేజీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున యువత విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొంటున్న విజువల్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ పోరుబాట పట్టింది. రైట్, ఇప్పుడు మనం చూస్తున్నాం ఆదోనికి సంబంధించి పెద్ద ఎత్తున యువత పాల్గొంటున్న దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఎదుట ఇటు విద్యార్థులు యువత వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. వైఎస్ జగన్ తీసుకొచ్చిన ఈ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఎదుట ఈ ధర్నాలకు పూనుకున్నారు. అండ్ చంద్రబాబు సర్కార్ తన బినామీలకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను దోచిపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఈ పోరాటాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఉధృతం చేస్తున్నారు. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు ఈ ఆందోళనలు ఉధృతం చేస్తూనే ఉంటామని వారు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణుల నిరసనలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్న సిచ్యువేషన్స్ ఇప్పుడు మనం చూసాం. ఇందాటి వరకు పోలీసు నిర్బంధాలను ఛేదించుకుని మరి వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ విద్యార్థులు కానీ విద్యార్థి సంఘాలు కానీ యువత కానీ పెద్ద ఎత్తున ఆ మెడికల్ కాలేజీల వద్దకు చేరుకుని తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈ జీవో ఏదైతే ఉందో 159 జీవో, దానికి ప్రైవేటీకరణకు అనుకూలంగా 159 జీవో తీసుకొచ్చింది కూటమి సర్కార్. ఆ ప్రతులను తగలబెడుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏటీపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ విద్యార్థి యువజన నేతలు కథం తొక్కుతున్న విజువల్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు వారు. వైఎస్ జగన్ నిర్మించిన 17 మెడికల్ కాలేజీల దగ్గర ఆందోళనకు దిగుతున్నారు. చెలో మెడికల్ కాలేజీ పేరుతో నిరసనకు దిగారు వైఎస్ఆర్సీపీ నేతలు. చంద్రబాబు సర్కార్ తన బినామీలకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను దోచిపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు ఆందోళనలు తప్పవని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. వైఎస్ఆర్సీపీ శ్రేణుల నిరసనలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసు నిర్బంధాలను ఛేదించుకుని మరి వైఎస్ఆర్సీపీ శ్రేణులు విద్యార్థులు నిరసన ర్యాలీలు చేపడుతున్నారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ప్రభుత్వ అబద్ధ ప్రచారాలు దుష్ప్రచారాలు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఐటమ్ బ్యానర్ ఐటమ్ చెలో మెడికల్ కాలేజీ కార్యక్రమంలో భాగంగా పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి బయలుదేరిన మాజీ మంత్రి విడదల రజనీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు విడదల రజనీకి మధ్య వాగ్వాదం జరిగింది.
పేద విద్యార్థులకు వైద్య విద్య అందించే దిశగా వైఎస్ జగన్ ఆలోచన చేస్తే మెడికల్ కాలేజీలను అమ్ముకునే దిశగా కూటమి సర్కార్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు విడదల రజని. 500 కోట్లు ఖర్చు చేస్తూ సుమారు 50 ఎకరాలకు పైగా కూడా ల్యాండ్ కేటాయించి ఈ హాస్పిటల్ని, ఇక్కడ మెడికల్ కాలేజ్ని అందుబాటులోకి తీసుకువస్తే మరి కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తూ వీటిని పీపీపీ అని చెప్పి ప్రైవేటైజేషన్ అనేటువంటి ఒక పేరుతో ముసుగు వేసి ప్రైవేటు వాళ్లకు అప్పజెప్పి ఈరోజు టెండర్లు పిలుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం నిర్ణయాలు చేస్తుంటే ప్రజల యొక్క ఆవేదనని, ఆందోళనని, ప్రజల యొక్క గొంతుని ప్రజలు దీన్ని నిరసిస్తున్నారు, దీన్ని వ్యతిరేకిస్తున్నారు. లేదు అని చెప్పేసి దాని నేను మళ్ళీ వచ్చేసి ప్రైవేట్ పదం అని చెప్పేసి కొత్త పదం అనుకున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో కాదు, తెలంగాణకి పంపించి పోలీసుల్ని మమ్మల్ని అందరినీ వైఎస్ఆర్సీపీ నాయకులు అరెస్ట్ చేయిస్తున్నారంటే ఈ దిక్కుమాలిన ప్రభుత్వం పాలన ఎట్టుందో ప్రజలకు అర్థమవుతుంది. దీనికి ఈరోజు మేము నిరసన తెలియజేస్తుంది. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పట్టుపట్టి కట్టిస్తున్న 10-15 వేల కోట్ల మెడికల్ కాలేజీల ఆస్తిని అప్పనంగా తన చెంచాగాళ్ళకి లంచాలు తీసుకొని అమ్ముకుంటుంటే దానికి నిరసన తెలియజేస్తున్నాం. కొత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు అప్పచెప్పి రాష్ట్రాన్ని అధోగతి చేస్తున్నావని చంద్రబాబుపై మండిపడ్డారు మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ అమలాపురంలో చేపట్టిన కార్యక్రమానికి రాజోలు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున గొల్లపల్లి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ తీశారు. వైఎస్ జగన్ సృష్టించిన సంపదను చంద్రబాబు అమ్మేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు గొల్లపల్లి. 17 కాలేజీలు భారతదేశంలో ఏ రాష్ట్రంలోని ఏ ముఖ్యమంత్రి కూడా 17 మెడికల్ కళాశాలను పెట్టినటువంటి చరిత్ర ఘనత ఎవరికి లేదు. అది కేవలం ఒకే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. అది మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించినటువంటి ఆ సంపాదనని, ఆ ఆస్తిని నువ్వు ఎవరికి ఇస్తున్నావు? ఇప్పుడు నీకు చేత కాక, పరిపాలించే సత్తా నీకు లేక 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటావు, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిని అంటావు. మరి ఏది ఈ సంపదను ఎవరికి ఇస్తున్నావు? నువ్వు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నావు. ఆ ప్రైవేట్ వాళ్ళు కూడా నీ వారసులకి ఇస్తున్నావు, నీ అనునాయులకి ఇస్తున్నావు. ఈ విధంగా బడుగు బలహీన వర్గాలు, మధ్యతరగతి కుటుంబాలు, అగ్రవర్ణాలు ఉండే పేద యువకులు వీళ్ళందరూ చదువుకుని చక్కగా డాక్టర్లు అవ్వాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళందరినీ వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నావు నువ్వు ఈవేళ. మరి ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణ చేయాలని ఆలోచించిందో దాన్ని రద్దు చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు యువజన విభాగం నుంచి ఈరోజు ప్రతి ఒక్కరూ ఇక్కడ పులివెందుల మెడికల్ కాలేజ్లో పాల్గొనడం జరిగింది. నిరాసన దీక్ష కోసం పాల్గొనడం జరిగింది. మరి అంతేకాకుండా ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈరోజు ఈ ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నాడంటే కేవలం ఇది ఆయన సొంత మనుషుల జేబులు నింపుకోవడానికి, ఆయన కమిషన్లు పొందడానికి ఈరోజు ఈ ప్రైవేటీకరణ చేస్తే ఆయన కమిషన్లు వస్తాయని చెప్పి మాత్రం ఈరోజు ఈ ప్రైవేటీకరణ చేస్తున్నాడు. మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు
17 మెడికల్ కాలేజీలు తేవడమే కాకుండా అందులో 10 మెడికల్ కాలేజీలు ఏదైతే 40 to 80% కంప్లీషన్ స్టేజ్లో ఉన్నాయి. 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి. 2023కి ప్రారంభించిన 5 మెడికల్ కాలేజీలు 150 సీట్లు చెప్పున ఒక్కొక్క కాలేజీకి 5 కాలేజీలకు 770 సీట్లు మేము ఈరోజు మా ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కేటాయించడం జరిగింది. కావున ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అయితే కాదు. ఎందుకంటే పేద విద్యార్థులు ఈరోజు ఒక డాక్టర్ కావాలని ఉద్దేశిస్తే వాళ్ళు ఏమీ చదువుకోలేని పరిస్థితి. ప్రైవేట్ కాలేజీలు లలో పోయి కోట్ల డొనేషన్లు కట్టాల్సిన అవసరం అయితే వస్తుంది. అదే గవర్నమెంట్ కాలేజ్ ఉంటే వాళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది వస్తుంది. ఒక ప్రైవేట్ కాలేజీలలో చదవాలంటే అంత డబ్బు పెట్టుకునే స్తోమత ఉండదు. కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే ఉందో ఎప్పుడు కమర్షియల్గా ఆలోచించే ప్రభుత్వం. కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పేదల కోసం ప్రజల కోసం పనిచేసిన ప్రభుత్వం మాది అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జై జగన్. ఈరోజు మన రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే ఆరోగ్యశ్రీ చేసినారో ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని చెప్పి ఏదైతే పథకం చేశారో దానికి కూడా రద్దు చేయడం జరిగింది. ఏదైతే పేద ప్రజలు ఎవరైతే ఆరోగ్యశ్రీ కింద ఎవరైతే ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉన్నారో వాళ్ళు ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ పథకం తీయడం వల్ల. కాబట్టి దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాం. తిరిగి మనకు ఆరోగ్యశ్రీ పథకాన్ని తేవాలని చెప్పి కోరుతున్నాం. ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ విద్యార్థి యువజన నేతలు కదం తొక్కారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు. వైఎస్ జగన్ నిర్మించిన 17 మెడికల్ కాలేజీల దగ్గర ఆందోళనకు దిగుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. చెలో మెడికల్ కాలేజీ పేరుతో నిరసనకు దిగారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు.